మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు యోబు గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనం. నా బంధువులు నా యొద్దకు రాకయున్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మరచిపోయి ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ స్నేహితులు బంధువులు నిన్ను మరిచిపోయారని, నిన్ను వదిలిపెట్టారని, నీతో కలవడం లేదని నువ్వు బాధపడుతుంటే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డ, ఆయన స్వరం విను. నా కుమారుడా, నేను నీకున్నాను, నేను నిన్ను విడువను, నిన్ను ఎన్నటికీ నీ ఎడబాయను. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఆయన మాట వింటే ఆయన ఎప్పటికీ మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. బంధువులను నమ్మొద్దు, ప్రేమించు. స్నేహితులను నమ్మొద్దు, ప్రేమించు. కానీ బంధువుల కంటే, స్నేహితుల కంటే దేవుణ్ణి ఎక్కువ నమ్ము, ఆయనను ఎక్కువ ప్రేమించు. ప్రతి సందర్భంలో, సమయంలో ఆయన ఒక్కడే మనకు తోడుంటాడండి. ఇది తెలుసుకుంటే గనక మన జీవితం ధన్యం. ఆమేన్. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. దేవానికి వందనాలు, స్తోత్రాలయ్యా. నీ బిడ్డలు బంధువులు లేక, స్నేహితులు లేక, ఒంటరి వారిగా ఎవరితో మిగిలిపోయారో నాయనా, చీకటిలో వారిని వెలుగులోకి నడిపించి నీ పరిచయం వారికి ఒక ఆనందంగా చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.